నమస్కారం. చెరుకూరి గ్రూప్ సమర్పించు చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. సినీ రంగంలో రావాలని, మంచి నటుడవుదామని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది నటుడవుదామని ఏమాత్రం ప్రణాళిక ఉండదు, కానీ నటుడుగా ఇక్కడ అవతరిస్తారు, మంచి సక్సెస్ని కూడా పొందుతారు. అలాంటి వారిలో ఒకరు డాక్టర్ డి రవిప్రకాష్ గారు. డాక్టర్గా ఒక డిగ్రీని సంపాదించుకుని దాని తర్వాత యాక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు సినిమా చరిత్రలో ఆయనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇవాల్టి మన కార్యక్రమం చెప్పాలని ఉంది డాక్టర్ డి రవిప్రకాష్ గారితో. నమస్కారం అండి రవిప్రకాష్ గారు. భార్గవి గారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. మీది ఎక్కడ అసలు ప్రాపర్? పెరిగిందంతా వైజాగ్, బట్ నాన్నగారు వాళ్ళది విజయవాడ అన్నమాట, విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్. బట్ నాకు తెలిసింది, నాకు దగ్గరగా నేను ఎక్స్పీరియన్స్ చేసిన అట్మాస్ఫియర్ కానీ ప్లేసెస్ కానీ ఎక్కువగా విశాఖపట్నం. సో వైజాగ్ ఈజ్ క్లోజర్ టు మై హార్ట్. ఓకే. సో ఎంతమంది అండి మీరు అన్నదమ్ములు, అక్క చెల్లెలు? నేను అక్క. ఆవిడ ఏం చేస్తారు? తను ఇప్పుడు యుఎస్లో ఉంటుంది. ఇక్కడ గీతంలో గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత పెళ్ళయి తను యుఎస్లో సెటిల్ అయిపోయింది అనమాట. అండ్ మీరు డాక్టర్ అవుదామని చిన్నప్పటి నుంచి అనుకున్నదా, లేకపోతే ఎలా అసలు? యాక్చువల్గా ఏంటంటే మా ఇంటి ఎదురుగుండా ఒక డాక్టర్ గారు ఉండేవారు. ఆయన అప్పట్లో వైజాగ్ చిన్న టౌన్ కదా, సో ఆయనకు ఒక కారు ఉండేది, ఫియట్ ప్రీమియర్ పద్మిని అని చెప్పి. అందులో ఆయన ఇలా కూర్చొని వెళ్తూ ఉండేవారండి. ఆ విజువల్ నాకు ఎంత స్ట్రాంగ్గా అయిపోయింది అంటే, అండ్ ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఉండేదంటే మా ఊర్లో. సో అరే, డాక్టర్కి ఇంత రెస్పెక్ట్ ఉంటుందా, ఆయన అంత హుందాగా ఉంటారు అనేది నాకు అలా మైండ్లో స్టాంప్ అయిపోయింది అనమాట. సో డాక్టర్ చదవాలి అని. అప్పటికి మా సిస్టర్ తను నాకంటే పెద్దది కాబట్టి తను చెప్పింది, మెడిసిన్ చాలా చాలా కష్టం, పుస్తకాలు వేసుకుని గంటలు సంవత్సరాలు చదవాలి అని చెప్పింది. లేదు నేను చదువుతాను, డాక్టర్ అవుతాను అని చెప్పి బైపీసీ తీసుకున్నాను అనమాట. సో బైపీసీ తీసుకోవడంతో అటు మెడిసిన్ చదవాల్సి వచ్చింది. మీ అమ్మగారు నాన్నగారు ఏం చేసేవారండి? నాన్నగారు ఏమో కోర్టులో జాబ్ చేస్తూ ఉండేవారు, సూపరింటెండెంట్ కింద. అండ్ అమ్మ ఏమో హౌస్ వైఫ్, హోమ్ మేకర్. అండ్ నాన్నగారు కూడా మేము చాలా కష్టపడి వచ్చారు, అందరి పేరెంట్స్ లాగానే. డెఫినెట్గా హీఈస్ మై హీరో. అంటే 18 ఏళ్ల వయసులో ఆయనకి ఏంటి తెలియని పరిస్థితుల్లో విశాఖపట్నం వచ్చేసేసి ఎవరి ద్వారానో కోర్టులో ఒక చిన్న జాబ్ చేయించుకుని అలాగా అంచెలంచెలుగా కష్టపడి పెరిగి మమ్మల్ని పెంచి. సో హీఈస్ మై హీరో. డెఫినెట్గా. సో రష్యా పంపించాలంటే చాలా డబ్బుతో కూడినటువంటి పని ఒక ఎంబీబీఎస్కి. అండ్ డెఫినెట్గా ఇక్కడ మనకు వచ్చే ర్యాంక్స్ కానివ్వండి, ఆర్ మనకు వచ్చే రిజర్వేషన్స్తో లోకల్ సీట్ రావడం కష్టం ఎంబీబీఎస్. అవును. సో అక్కడికి వెళ్ళడానికి కొంచెం కష్టపడి ఉంటారు కదా మీరు? కష్టపడ్డం అంటే అదే, అప్పటికి ఇంటర్ అయ్యేటప్పటికి 17 years ఉంటాయి కదా. 17 years టైంలో ఏం చేయాలి, ఎంసెట్ మళ్ళీ ఇంకో 1 year లాంగ్ టర్మ్ చేయాలా లేకపోతే ఏంటి అనేది అనుకుంటున్న టైంలో విజయవాడలో మా మావయ్య గారు ఒక అతను ఉన్నారు, డాక్టర్ వెంకటరత్నం అని చెప్పి. ఆయన మాస్కో నుంచి ఎంఎస్లో కూడా మైక్రో సర్జరీ చేసి చాలా ఫేమస్ అనమాట. సో ఆయన సజెస్ట్ చేశారు, లేదు రష్యా పంపించండి, అక్కడ స్టడీస్ చాలా బాగుంటాయి, మీరేం ఆలోచించే అవసరం లేదు, అసలు ఏ క్వశ్చన్స్ ఏ అనుమానాలు పెట్టుకోకండి, ధైర్యంగా పంపించండి అని చెప్తే నాన్నగారు కూడా ఏమి ఇంకో రెండోసారి ఆలోచించకుండా, అదే టైంలో సోవియట్ యూనియన్ బ్రేక్ అయిపోవడం, అక్కడ కొంచెం పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఇదంతా ఉంది, అయినప్పటికీ ఆలోచించకుండా పంపించారనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అదంతా కొత్త ప్రపంచం. కాకపోతే అప్పుడు ఆ 1-2 yearsలో కొంత విపరీతంగా వెళ్తూ ఉన్నారు ఇక్కడి నుంచి తెలుగు వాళ్ళు. అక్కడ మేము ఆల్మోస్ట్ ఒక 20 మంది దాకా తెలుగు వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, విశాఖపట్నం నుంచి కానీ అందరం కలిసి ఉండడంతో కొంచెం ఇనిషియల్గా బాగానే అడ్జస్ట్ అవ్వడానికి అంత కష్టం అవ్వలేదు. ఎందుకంటే మెయిన్ కష్టం అక్కడ ఏంటి అంటే, ఇప్పటి వరకు ప్రతిదీ టేబుల్ మీద మనకు వచ్చేసేది. అలాగే ఏ పుస్తకాలు కొనుక్కోవాలన్నా సరే వెంటనే ఇదండి. అక్కడికి వచ్చిన తర్వాత ప్రతిదీ ఇండిపెండెంట్గా మనం చేసుకోవాల్సిందే. వెదర్ కండిషన్స్ చాలా సివియర్గా ఉంటాయి, -40 degrees ఉంటుంది. వాళ్ళది సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్గా వాళ్ళు తయారు చేసి పెట్టారు అంటే, మీరు వెళ్ళిన 3వ నెలకి మీకు భాష వచ్చేస్తుంది. అండ్ 3వ నెలల తర్వాత అంటే మినిమం వాడుక భాష ఏదైతే ఉంటుందో అది 3 నెలల్లో వాళ్ళు ఏంటంటే చాలా సిస్టమైజ్ చేసి ఉంటుంది. సోవియట్ ఎరాలో కదా డిజైన్ చేసిన ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఏదైతే ఉందో 3వ నెలకి మీకు భాష, మీకు అంటే ఎవరితోటన్నా మాట్లాడాలన్న కాన్వర్జేషన్ వరకు 3వ నెలల దాకా వచ్చేస్తుంది. ఆ తర్వాత
తర్వాత ఏంటి అంటే మీరు ఏ అయితే సబ్జెక్ట్ తీసుకుంటారో లైక్ మెడిసిన్ అయితే మెడిసిన్ ఓరియంటెడ్గా, అదే ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ కావాల్సిన టెక్నికల్ టర్మ్స్ కానీ టర్మినాలజీ కానీ అదంతా మీకు ఆ 3rd month నుంచి ప్రాబబ్లీ ఒక 1 yearకి యూ విల్ బి రెడీ టు టేక్ అప్ ద కోర్స్ అనమాట. ఒక్కసారి డాక్టర్ అన్న బిరుదు వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీ, బాధ్యత వీటితో పాటు ఇంట్లో వాళ్ళకి కూడా అమ్మ మా అబ్బాయి డాక్టర్ ఇప్పుడు ఒక క్లినిక్ పెడతాడు లేకపోతే హాస్పిటల్లో వర్క్ చేస్తాడు అని వచ్చేస్తుంది. మీ ఇంట్లో ఎలా జరిగింది? మా ఇంట్లో ఎప్పుడు ఇది పలానా ఇది ఇలాగే జరగాలి అనేది ఎప్పుడు రెస్ట్రిక్షన్స్ లేవు అన్నమాట. ఈవెన్ నేను అక్కడ రష్యాలో ఉన్నప్పుడు కూడా ఏంటి చదువుతున్నావా, ఎలా చదువుతున్నావు, ఏం చదువుతున్నావు అనేది ఏమి ఉండేది కాదు. ఆ నమ్మకం ఉండింది. సో నేను ఇక్కడికి కంప్లీట్ చేసి వచ్చిన 1 weekకి నాకు ఫస్ట్ సినిమా ఏదైతే ఉందో శుభవేళ అని ఈటీవీ ఉషాకెన్ మూవీస్లో ఫస్ట్ మూవీ హీరో కింద వచ్చింది అనమాట. వచ్చిన 1 weekకే వచ్చిన 1 weekకే. అలా ఎలా జరిగింది అది? అంటే నిజంగా కొందరు జీవితాల్లోనే లేకపోతే అందరి జీవితాల్లో జరుగుతుందో తెలియదు కానీ, బట్ డెస్టినీ అని అంటూ ఉంటాను కదా, మనం వింటూ ఉంటాం. ఈ డెస్టినీ అనేది ఒక్కసారి నిజంగానే అది డిసైడ్ అయ్యి నిన్ను అక్కడికి తీసుకెళ్ళాలి అంటే తీసుకెళ్ళిపోతుంది అన్నట్టుగా జరిగిపోయింది అనమాట. నేను అంటే మధ్యలో హాలిడేస్కి వచ్చినప్పుడు వైజాగ్లో సత్యానంద్ గారు అని చెప్పి యాక్టింగ్ గురు, యాక్టింగ్ చాలా చాలా ఫేమస్ అనమాట. అటు మహేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, దాని తర్వాత విపరీతంగా చాలామంది ఆయన చేతుల మీదుగా హీరో అయ్యారు అని చెప్పేసి సత్యానంద్ గారు బ్రాండ్ అయిపోయారు అనమాట. సో అలాగా అప్పుడు నేను అప్పుడు సెలవులకు వచ్చినప్పుడు నేను ఆయన్ని వేరే ఇంకో ఫ్రెండ్ ద్వారా అలా కలిసిన తర్వాత రాఘవేంద్రరావు గారు అబ్బాయి ప్రకాష్ ఉన్నారు. ప్రకాష్ కోచింగ్కి వస్తున్నారు, నువ్వు కూడా రా అని చెప్పేసి, అంటే దానికి ముందు నేను కొంత ఆయన కలిసి ఆయనతో ట్రావెల్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇంకా అప్పుడు సందర్భంలో కలిసారు అసలు ఆయన్ని ట్రావెల్ అయ్యారంటే అంటే అప్పటి నుంచి అంటే మీకు థియేటర్ చేయాలనో లేకపోతే థియేటర్ చేయాలని ఇంట్రెస్ట్ కాదు కానీ వెన్ యూఆర్ 21 అందరూ అరే ఎంత అందంగా ఉన్నావురా, నువ్వు శుభ్రంగా సినిమాల్లోకి వెళ్ళొచ్చు కదరా అన్నట్టు వెళ్ళి ఆ బురదలో దించారనమాట. సో ఆ రకంగా సో నేను ఎప్పుడు వచ్చినా వైజాగ్ అదే హాలిడేస్కి, రష్యా నుంచి హాలిడేస్కి వచ్చినప్పుడు వైజాగ్ ఇంకొక 1 weekలో రష్యా వెళ్ళిపోతాను అనుకున్న టైంలో ఒక ఆవిడ వచ్చి మీరు వైజాగ్ నుంచేనా అని అన్నారు. మేబీ ఆవిడకి ఏదైనా అడ్రస్ ఏమైనా కావాలేమో అనుకుని అవునండి వైజాగ్ నుంచే అండి. ఆవిడ కాదు మిమ్మల్ని చూస్తుంటే వైజాగ్ నుంచి ఇలా లేరు అని. కాదండి మీకు ఏమైనా అడ్రస్ కావాలో చెప్పండి, నేను వైజాగ్ నుంచే అంటే కాదు నా పేరు సో అండ్ సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మోడలింగ్ రిక్రూట్ చేసి వాళ్ళని కోఆర్డినేట్ చేస్తూ ఉంటాను, సో మీరేమైనా ఉంటే ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి కలవండి అని చెప్పన్నారు. మోడలింగ్ షోస్ అట్లకి. సో నాకు అది అయితే కొత్త ప్రపంచం, అసలు అదేంటి ఏంటో తెలీదు. సో ఆవిడని కలిసినప్పుడు ఆవిడ ఒక ఫోటోగ్రాఫర్కి రెఫర్ చేశారు. సరే ఆ ఫోటోగ్రాఫర్ తోటి ఫొటోస్ తీసుకున్న తర్వాత ఆ ఫొటోస్ వేరే వీళ్ళకి వాళ్ళకి చూపిస్తున్న సమయంలో అరే బాగున్నాయి, చాలా బాగున్నాయి అని చెప్పి ఇంకా చూసిన పక్కన ఉన్న వాళ్ళందరూ ఇంకేముంది నువ్వు డెఫినెట్గా సినిమాకి వెళ్ళాల్సిందే అనుకుంటున్న టైంలో సత్యానంద్ గారు మా ఇంటి పక్కనే ఒక ఇంట్లో యాక్టింగ్ నేర్పిస్తూ ఉండేవారు ఒకళ్ళకి కదా, ఆయన వెళ్ళి కలుద్దాం అని చెప్పి నేను ఇంకో ఫ్రెండ్ కలిసి వెళ్ళాం. సో అప్పుడు ఆయన దగ్గర ఆ ఫొటోస్ చూపించి ఆయన కూడా ఓకే స్టార్ట్ చేయండి, దాన్నే ఉంది సరదాగా ట్రై చేయొచ్చు కదా అన్నట్టు ఆయన ఎంకరేజ్ చేశారు. నేను రష్యా నుంచి వచ్చిన కరెక్ట్గా 1 weekకి ఆయన ఫోన్ చేశారు. ఒకరోజు ఫోన్ చేసి రవి గారు మీరు వచ్చేసారా అంటే అవునండి వచ్చి జస్ట్ ఒక 3-4 days అవుతుంది, ఏంటి సార్ చెప్పండి సార్ అంటే ఏం లేదండి మీ ఫొటోస్ అప్పుడు నా దగ్గర ఉన్నాయి కదా, ఫొటోస్ ఉషాకెన్ మూవీస్ వాళ్ళు ఒక సినిమా తీస్తున్నారు, వాళ్ళకి మీ ఫొటోస్ ఒక 5 నెలల క్రితం చూపించాను, వాళ్ళు 5 నెలల తర్వాత ఇప్పుడు కాంటాక్ట్ చేశారు, మీరేమైనా హైదరాబాద్ వెళ్ళగలుగుతారా అని చెప్పేసి అన్నారు. నేను అన్నాను సార్ ఆ ఫొటోస్ తీసుకున్నప్పుడు నేను ఏదో ఆడతా పాడతా ఏదో చేశానండి, మొన్న ఫైనల్ ఎగ్జామ్స్ అయినాయి, అస్సలు ఆల్మోస్ట్ ఒక 1-2 months పడుకోలేదండి, అలాగా నైట్ అవుట్స్ మీద చదువుతూ ఉన్నాము, సో ఇప్పుడు ఇది లేదండి అంటే సరదాగా హైదరాబాద్ వెళ్ళి తిరిగేసిరండి ఏముంది అని చెప్పేసి ఆయన అన్నారు. చెప్తే ఎవరు నమ్మరు, ఏదో మ్యాజిక్ లాగా అనమాట. ఆ రోజు యాక్చువల్లీ మా పేరెంట్స్ కూడా ఇంట్లో లేరు, మా మదరు ఫాదరు ఆ రోజు ఉదయం చెన్నై వెళ్ళారు, ఏది US వీసా స్టాంపింగ్కి. సో నేను ఒక్కడనే ఉన్నా, సో నా దగ్గర డబ్బులు కూడా లేవు. అదే రోజు ఉదయం మా ఫ్రెండ్స్ ఇద్దరు హైదరాబాద్ వెళ్తున్నాము, పొద్దున్న బీచ్లో కలిసినప్పుడు మేము మాట్లాడుకున్నాం. సో వెంటనే సార్ తోటి మాట్లాడేసి వాళ్ళకి ఫోన్ చేశారు,
అరే మీరు వెళ్తానన్నారు కదా నేను కూడా వచ్చేసానంటే రా వచ్చేసాయి మేము వెళ్తున్నాం కదా 2 బర్తులు ఉన్నాయి కదా ఎలాగోలాగా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా ఆ రకంగా హైదరాబాద్ వచ్చాను. మేబీ వాళ్ళు ఒకవేళ ఆ రోజు ట్రావెల్ చేయకపోతున్నారు అయి ఉంటే మేబీ నేను బయలుదేరి ఉండేవాడిని కాదేమో. లేదులేండి సార్ పెద్ద ఇంట్రెస్ట్ లేదు సార్ అని చెప్పేసి ఉండేవాడిని. ఉషా కిరణ్ మూవీస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ సంస్థ. ఎగ్జాక్ట్లీ. అండ్ దాంట్లో ఆడిషన్స్ ఇవ్వడం, ఆడిషన్స్ కి వచ్చారు కదా మీరు ఫస్ట్ టైం. కరెక్ట్. సో ఆడిషన్స్ అంటే ఏమిటో తెలుసా ఆ టైంలో మీకు? అసలు ఆ టైంకి సినిమా అంటే తెర మీద చూడడమే తప్పితే సినిమా అనేది ఒక క్రాఫ్ట్. ఆ క్రాఫ్ట్లో ఎన్నో అంటే డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఇంక్లూడ్ అయ్యి పనిచేస్తాయి. దాంట్లో ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, దాంట్లో ఎంత స్కిల్ రిక్వైర్మెంట్ ఉంటుంది అనేది నాకు అసలు ఐడియా లేదు, జీరో. సో అలాంటి టైంలో యూనో ఉషా కిరణ్ మూవీస్లో హీరో కింద రావడం అంటే అసలు ఆడిషన్స్కే పిలవడం అనేది బిగ్ థింగ్. సీరియస్లీ ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు సినిమా తీస్తున్నారు, నిన్ను ఆ హీరో క్యారెక్టర్కి ఆడిషన్స్ పిలిచారు అంటేనే బిగ్ థింగ్. ఇది ఎందుకు అంటే వైజాగ్లో ఉన్న 2 days ముందు జోగి బ్రదర్స్, జోగి నాయుడు గారు, జోగి కృష్ణరాజు గారు, వాళ్ళిద్దరూ అప్పట్లో ఒక మంచి సెన్సేషన్ ప్రోగ్రామ్ జోగి బ్రదర్స్ చేస్తాను. వాళ్ళిద్దరిని నేను అక్కడ కలిసా వైజాగ్లో. నేను కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను అందులో సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు నాకు జోగి నాయుడు గారు కలిసినప్పుడు నువ్వు ఉషా గారు మూవీస్లో హీరో కింద సెలెక్ట్ అయ్యావా అని చెప్పి అంత పెద్ద షాక్ అనమాట. అంటే ఆడిషన్కి వచ్చాను అనేదే పెద్ద షాక్ అనమాట. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో మా ఫ్రెండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటే తనతో పాటు హాస్టల్లో ఉండేవాడిని. అయితే అందరూ అక్కడ ఇంకా అందరూ స్ట్రగ్లింగ్ యాక్టర్స్ కూడా ఉండేవారు చాలామంది. ఏంటి ఎక్కడి నుంచి వచ్చావు అంటే వైజాగ్ నుంచి వచ్చానండి, ఏదో ఉషా కిరణ్ మూవీస్లో ఏదో ఆడిషన్. ఆ సినిమాలో ఏమీ లేవే క్యారెక్టర్స్, అన్నీ అయిపోయినాయి, ఒక హీరో క్యారెక్టర్ ఒకటే ఉన్నాను. అదేనండి హీరో క్యారెక్టర్గా పిలిచారండి అంటే హీరో క్యారెక్టర్ పిలిచారా? సో దట్ వాజ్ ద ఎక్స్ప్రెషన్ అన్నమాట. అంత సర్ప్రైజింగ్ అలాంటిది. సో ఆ ఆడిషన్ ప్రాసెస్ కూడా నాకు అన్నీ ఏదైతే నేచర్ కాన్స్పైర్ చేసినట్టుగా అది అలా అయిందనమాట. తేజ గారు కదా దానికి దర్శకత్వం. తేజ గారు వాజ్ ద బ్యాక్ బోన్, బట్ డైరెక్ట్ చేసింది రమణ గారు. దాని తర్వాత నో లుకింగ్ బ్యాక్. దాని తర్వాత దెర్ వాజ్ ఆల్వేస్ లుకింగ్ బ్యాక్. ఆల్వేస్ లుకింగ్ బ్యాక్ అంటారా? అంటే నాకు అంటే ప్రతి మనిషికి ఆ స్ట్రగుల్ అనేది లేకుండా జీవితం ఉండదు. నా ఎంట్రీ ఎంత రెడ్ కార్పెట్గా అయింది అంటే నాకు రష్యా నుంచి వచ్చిన 1 weekలో హీరో కింద ఆడిషన్కి రావడం, ఆడిషన్కి వచ్చిన 5 daysలో షూటింగ్ స్టార్ట్ అయింది. అంటే షూటింగ్స్ జరిగిన ఫస్ట్ డే తర్వాత ఈనాడు పేపర్లో నా ఫోటో రాళ్ళపల్లి గారితో పాటు పడింది అనమాట. సో యూనో దట్స్ అసలు మ్యాజికల్ మూమెంట్. సో ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ సినిమా అయిపోయింది. సినిమా అయిపోయిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతాను అనుకున్న వాళ్ళం కాస్త ఒక అంటే ఆ రెడ్ లైట్ కూడా ఎలా పడింది అంటే ఇక్కడ నుంచి ఇంకా నీకు మూమెంట్ లేదు, ఇప్పుడు నువ్వు ఎటు వెళ్తావు. అది సింపుల్గా లేదు, 3 నెలల్లో చేసేసారు. 3 నెలలు. సెప్టెంబర్లో స్టార్ట్ చేసాం, డిసెంబర్లో రిలీజ్ అయింది. సో ఇప్పుడు మెడిసిన్ వదిలేసేసి సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మెడిసిన్కి వెళ్ళాలా లేకపోతే సినిమాల్లో కంటిన్యూ చేయాలా? అదొక సమస్య కదా. అది మామూలు సమస్య కాదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఏంట్రా సినిమా చేసావు కదా, ఏమైంది, ఏం చేస్తున్నావు, ఇది ఒక ప్రశ్నలు ఉంటాయి. నాకంటే ఎక్కువ ఇంట్లో వాళ్ళకు ఉంటాయి. ఏంటి మీ వాడు ఏదో సినిమా చేశాడంట, ఇప్పుడు ఏంటి తర్వాత ఏం చేయబోతున్నాడు, ఇది అది. అంటే ఒక సైకలాజికల్ మానసిక వేదన ఎక్కువ ఉంటుంది. బట్ అప్పుడు ఏంటి అంటే అప్పుడు ఇంకా కొంత యంగే కాబట్టి మనకు అంత రిఫ్లెక్ట్ అవ్వలేదు, అంటే మన హిట్ చేయలేదన్నమాట. సో తర్వాత ఏమనిపించింది అంటే నాకు సరే వచ్చాము, ఏదో చేసాము, ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు, బట్ ఒక ఓడిపోయిన వాళ్ళలాగా వెనక్కి వెళ్ళిపోకుండా మనం ఏదో ఒకటి అయితే ప్రూవ్ చేసుకోవాలి కదా అనే ఉద్దేశంతో ఏంటి అంటే నేను ఆ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు దట్ వాజ్ ఎ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఏదైనా సరే సబ్జెక్ట్ ఏదైనా ఉన్నా సరే థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. సో ప్రాక్టికల్ మెడిసిన్ కూడా ఏంటి అంటే నేను వెనెవర్ సమ్మన్ ఆస్క్ మీ సార్ మా అబ్బాయిని మెడిసిన్ చదివిద్దాం అనుకుంటున్నానండి ఏంటి అంటే నేను ఏం చెప్తాను అంటే సార్ ఒకవేళ నిజంగానే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందు మీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఒక డాక్టర్ దగ్గరికి రోజు ఓపీ ఆయన ఏదైతే కూర్చుంటున్నారో ఆ ఓపీలో కూర్చోపెట్టండి. అట్లీస్ట్ ఒక 3 months 4 months చూస్తే ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ నుంచి మీకు డెసిషన్ వస్తుంది ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ. అలాగా సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక ప్రాక్టికల్ ఐడియా ఉంటే మనం ఏదైతే కెరియర్లోకి వెళ్ళబోతున్నామో అక్కడి నుంచి మీరు థియరీకి వెళ్ళారు అంటే
ఆ థియరీని ప్రాక్టికల్ తోటి రిఫ్లెక్ట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అవును. సో నాకేంటి అంటే కెరియర్లో యాక్టింగ్ అనేది ప్రాక్టికల్గా జరిగిపోయింది. ఇప్పుడు థియరీ నేర్చుకోవాలంటే అసలు క్రాఫ్ట్ ఏంటి, యాక్టింగ్ అనే క్రాఫ్ట్ ఏంటి, సినిమా మేకింగ్ క్రాఫ్ట్ ఏంటి, ఇది నేర్చుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి ఒక 1 year యాక్టింగ్ నేర్చుకుందాం అని చెప్పి అప్పట్లో యాక్చువల్లీ ఇందాక నా సెలక్షన్స్ అప్పుడు నాకు పరిచయమైన వ్యక్తి ఎవరు అంటే రామానంద్ అని చెప్పి అప్పట్లో కాస్టింగ్ డైరెక్టర్ ఒకటి ఉండేవారు తేజ గారి దగ్గర. సో ఆ తేజ గారి దగ్గర పరిచయమైన రామానంద్ గారు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలని అనుకుంటున్నాను రవి, సో వాట్ డూ యూ సే అంటే కలిసి పెడదాము అంటే, కలిసి పెట్టడం అంటే ఆయన మొత్తం అంతా చూసుకునేటట్టు నేను అదే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ఒక రూమ్లో ఉండి యాక్టింగ్ నేర్చుకుంటూ అవకాశాల కోసం ప్రయత్నించేటట్టు. సో ఆ రకంగా ఆయనతో పాటు ఒక 2 years ట్రావెల్ అయ్యాను. అంటే ఆ టైంలో ఎక్కడ కానీ పోనీ మన ఎంబీబీఎస్ని యూజ్ చేసుకుందాం అన్న థాట్ కానీ, లేకపోతే డాక్టర్ అవ్వాలనుకున్న ఒక ప్యాషన్తో మీరు కూడా డాక్టర్ అయ్యారు కదా, అంటే అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ తర్వాత మీరు డెఫినెట్గా అట్లీస్ట్ ఇంకొక 1-2 years అన్న చదివి పీజీ చేయకపోతే దానికి ఎటువంటి ప్రయోజనం లేదు. మళ్ళీ ఇంటర్న్స్ కూడా చేయాలి. సో ఆ ఏజ్లో 22-23 ఆ ఏజ్లో ఏంటంటే ఇట్ ఈస్ ద రైట్ టైమ్ టు స్టార్ట్ ఎ కెరియర్, నాట్ టు సిట్ అండ్ స్టడీ అని అనిపించింది. సో అది అయిన తర్వాత వెంటనే ఇంకేంటంటే ఆ మెడిసిన్ వైపు ఆలోచన రాలేదు. సో ఆ రకంగా ఆయనతో ఒక 2 years పాటు ఆ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ఉండి ఆ క్రాఫ్ట్ మీద నేర్చుకుంటూ తర్వాత జర్నీ వెళ్తూ ఉంది. మీరు చేసిన శుభవేళ సినిమాకి కులశేఖర్ గారు కూడా పనిచేశారు. ఆయన కూడా మీతో పాటే జర్నీ స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు అంటారా? అప్పటికి అంటే తేజ గారి టీం ఎవరైతే ఉన్నారో, తేజ గారు, ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కులశేఖర్ గారు, అలాగే ఇంకో డ్యాన్స్ మాస్టర్ ఉండేవారు శంకర్ గారు, ఇలా ఓవరాల్గా ఏంటంటే తేజ గారి టీం అనేది ఒక సెన్సేషన్ అనమాట అప్పట్లో. అండ్ దాని తర్వాత వెంటనే నువ్వు నేను కానీ, తర్వాత మనసంతా నువ్వు కానీ, అలాగా ఒక మంచి మ్యూజిక్ అటు ఆర్పి పట్నాయక్ గారు కులశేఖర్ గారు ట్రావెల్లో. సో ఇప్పుడు ఏంటి అంటే నాకు ఫస్ట్ ఈ సినిమా షూటింగ్ అప్పుడు నాకు ఫస్ట్ డే షూటింగ్ వాజ్ ఇట్ సెల్ఫ్ అదొక భయంకరం అంటే నిప్పుల మీద నడక అనమాట. రాళ్లపల్లి గారితో సీన్ ఆడిషన్స్ జరుపుతున్నప్పుడు ఏంటి అంటే నువ్వు ఇలాగ వస్తావు, మీ నాన్న అంటే అందులో శుభవేళలో ఒక మంచి సాంగ్ ఉంటుందండి, విశాఖపట్నం చిన్నది అని చెప్పి ఆ సాంగ్ ఉంటుంది అనమాట. ఆ సాంగ్కి లీడ్ సీన్ ఏంటి అంటే మీ నాన్న పెళ్లి చేసుకోమంటాడు, పెళ్లి చేసుకోబట్టే సెటిల్ అయిపోతావు, సో నీ కెరియర్ గురించి ఎందుకు ఆలోచిస్తావు, ముందు పెళ్లి చేసుకోరా అని చెప్పి నానంటే, లేదు నాన్న నేను ఫస్ట్ కెరియర్లో సెటిల్ అవ్వాలి ఇది అది అన్నట్టుగా సీన్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అదే ఆడిషన్కి చేయమన్నారు. సో వస్తాము చేసేస్తాము అయిపోతుంది, కానీ దాన్ని కట్స్ కింద తీస్తారు అనే క్రాఫ్ట్ మనకు తెలియక చేసేసాను. బాగానే చేస్తున్నాడు కదా, సత్యానంద్ గారి దగ్గర ట్రైనే వచ్చాడు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు అలాగా ఒక సీన్ రాళ్లపల్లి గారితో నేను షూట్ చేస్తున్నప్పుడు ఆ ఫస్ట్ డే ఏమైంది అంటే వైడ్ షాట్లో తీసినప్పుడు మామూలుగా వచ్చేసాను చేసేసాను. క్లోజెస్ పెట్టేటప్పుడు నాకు అర్థం అలా, ఓహో ఆ మొక్క నుంచి అదే ఎమోషన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ప్రజెంట్ చేస్తే దాన్ని వీళ్ళు షూట్ చేస్తారు అనేది అసలు అంటే మనకు అలవాటు లేదు కదా, అసలు తెలియదు కదా, క్రాఫ్ట్ తెలియదు దాన్ని అన్నప్పుడు అసలు ఏంటి అంటే ఇక్కడ నుంచి కింద వరకు మొత్తం బ్లడ్ అంతా క్లాట్ అయిపోయింది. అంటే ఏదో ఐస్ బాక్స్లో నన్ను ఇక్కడ నుంచి కింద వరకు పెట్టేసినట్టు ఇలా నిలబడిపోయాను అనమాట. అది కాక పెద్ద పెద్ద లైట్లు అక్కడి నుంచి ఒకటి ఇక్కడి నుంచి ఒకటి వస్తుంటే ఓరి బాబు ఇంతమంది నా కోసం వెయిట్ చేస్తున్నారు, నేను ఒక సింపుల్ డైలాగ్ చెప్పలేకపోతున్నానని ఫ్రీజ్ అయిపోయాను. ఇప్పుడు తేజ గారు వచ్చారు, ఏంటి రవి అంటే ఏం అర్థం అవ్వట్లేదు సార్, అసలు నాకు మైండే పనిచేయట్లేదండి, అసలు నా బాడీకి మైండ్కి కోఆర్డినేషన్ లేదండి అంటే, మరి ఏంటి ప్యాకప్ చెప్పేద్దామా అన్నారు. సరే అయితే ప్యాకప్ చేసేయండి అని చెప్పేసి ఫస్ట్ డే హాఫ్ డే షూట్ చేసి ప్యాకప్ చెప్పేశారు. సో ఒకరోజు ఆర్పి పట్నాయక్ గారు కులశేఖర్ గారు కూర్చోపెట్టి నన్ను మోటివేట్ చేస్తూ ఉన్నారు, రవి నీకు అసలు అర్థమవుతుందా నువ్వు ఏం చేస్తున్నావో, ఎలాంటి సినిమా చేస్తున్నావో, దీని తర్వాత నీ లైఫ్ ఎలా ఉండబోతుందో అంటే. ఇంకా అలాగా కులశేఖర్ గారు ఆర్పి పట్నాయక్ గారు కూర్చుని ఆల్మోస్ట్ ఒక 1-2 hours నాకు ఇలా చేసుకోవాలి, ఇలా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పి చాలాసేపు చెప్పారనమాట. సో ఆ రకంగా కులశేఖర్ గారు వాజ్ అంటే చాలా ఒక సరస్వతి పుత్రులాగా నేను అప్పట్లో చూసేవాడిని. బట్ తర్వాత సడన్గా ఇలా 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 అవుతుంది, ఆయన లైఫ్ ఇలా మారిపోయిందంట, ఏంటి అయింది అనేది డెఫినెట్లీ పెద్ద షాక్. హీరోగా స్టార్ట్ అయింది మీకు, దాని తర్వాత చేసిన క్యారెక్టర్స్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చాలా రకాల క్యారెక్టర్స్ చేశారు అండ్ పెద్ద పెద్ద స్టార్స్తో చేశారు.
చిరంజీవి గారు, వెంకటేష్ గారు, Yeah, బాలకృష్ణ yeah, గారు, yeah. ఇలాంటి ఆర్టిస్ట్తో. సో అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఎలా అనిపించేది అండ్ వాళ్ళతో నటించడం వల్ల మీరే నేర్చుకున్నారు? అంటే ఒక్కొక్క హీరో గారితో జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఘర్షణ ఉందనుకోండి, ఒకటి వెంకటేష్ గారితో చేశారు. నేను అప్పుడు ఆడిషన్ ఇచ్చాను కదా, ఏది నా ఫస్ట్ సినిమా ఆడిషన్ తర్వాత మళ్ళీ నేను ఇంకొకసారి ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయిన సినిమా ఏంటి అంటే ఘర్షణ అనమాట. యా, దట్స్ అగైన్ వండర్ఫుల్ అంటే మెమరీ టు షేర్. నేను అప్పట్లో చెప్పాను కదా, ఇంకా యాక్టింగ్ నేర్చుకోవడం కానీ, డ్యాన్స్ నేర్చుకోవడం కానీ, ఫైట్స్ నేర్చుకోవడం కానీ ఇలాంటివన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉన్న టైంలో ఒకసారి నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్తే అక్కడ తమిళ్ వర్షన్ కాకా కాకా ఏదైతే ఉందో అందులో మెయిన్ ప్రైమ్ క్యారెక్టర్ చేసిన హీరో పక్కన ఇంకో ఆఫీసర్ క్యారెక్టర్ బాలాజీ అని చెప్పి, ఆ బాలాజీ నేను డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎదురుగుండా కూర్చొని ఉన్నారు. రే నేను ఎక్కడో చూశాను రా అని చెప్పి యాక్చువల్గా దాని ముందు రోజే కాకా కాకా సినిమా చూసా. అసలు ఆ సినిమా చూసి నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అబ్బా ఏం మ్యూజిక్ అంటే, ఎలాంటి వాడైనా సరే ఆ సినిమా చూస్తే ముందు నేను పోలీస్లో జాయిన్ అవుతానని డిసైడ్ అవుతాడు, అంత ఇన్స్పైరింగ్ అనిపించింది అనమాట. సో చూసి షాక్ అయ్యి ఆ హ్యాంగ్ ఓవర్ తోటి ఆయన దగ్గరికి వెళ్ళి, బాస్ ఏంటి బాస్ మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి బాస్ అన్నట్టుగా చాలా ఎక్సైట్మెంట్తో చాలా మాట్లాడితే ఆయన చాలా కూల్గా ఉన్నారన్నమాట. బ్యాడ్ లక్ ఏంటంటే ఆయన చనిపోయారు రీసెంట్గా, 1 year బ్యాక్ ఆయన చనిపోయాడు. బట్ డెఫినెట్లీ నాకు లైఫ్లో ఆ బ్రేక్ ఇప్పించింది బాలాజీయే. సో షుడ్ థ్యాంక్ యూ బాలాజీ, థ్యాంక్ యూ. అప్పుడు ఆయన కలిసిన తర్వాత ఏంటి ఇక్కడ ఉన్నారు అంటే, మేము కాకా తెలుగులో చేస్తున్నాం అన్నారు. అవునా, ఎవరు హీరో అంటే వెంకటేష్ గారు అని. ఓకే వెరీ నైస్ అని చెప్పి నేను, అంటే నా ఇంటెన్షన్ ఆయన చూడడమే ఎక్సైట్మెంట్ తప్పితే క్యాస్ట్ ఏదో అందులో పార్ట్ అవ్వాలి, ఆ సినిమాలో పార్ట్ అవ్వాలి అని. అప్పటికి ఆల్రెడీ ఆ హీరోతో పాటు మిగతా ఉండే 3 క్యారెక్టర్స్ని ఎవరెవరో నోటెడ్ యాక్టర్స్ని ఫైనలైజ్ చేసేసారు అన్నట్టుగా తను చెప్పారు. సినిమా మీద అభిమానంతో డైరెక్టర్ గారిని ఎలాగైనా కలవాలి, ఆ గౌతమ్ మేనన్ గారిని ఎలాగైనా కలవాలి అని చెప్పి, కల్పించుతావా బాలాజీ అంటే, రా ఆయన వచ్చినప్పుడు చెప్తాను రా అని చెప్పి చాలా క్యాజువల్గా అనమాట. సరే అయితే నేను మొత్తం ఇంత పెద్ద 2 ఆల్బమ్స్ పట్టుకుని ఆయన కలుద్దాం అని చెప్పి ఆయన ఆఫీస్కి వెళ్ళి కూర్చొని వెయిట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 2 hours అయింది. వాళ్ళు ఏదో లోపల మీటింగ్లో ఉన్నారు. వచ్చేసి నన్ను చూడలేదు, ఆయన కిందకి వెళ్ళిపోయారు అనమాట. షాక్ అయిపోయింది. అయ్యి బాబాయ్ 2 గంటలు ఇక్కడ కూర్చొని వెయిట్ చేసాం, అసలు మన గురించి పట్టించుకోలేదు, ఓకే అని చెప్పేసి. సో అప్పుడు మళ్ళీ ఆ రోజు వెళ్ళి ఇంకోసారి ఘర్షణ చూసి అదే ఘర్షణ కాదు కాకా చూసి, ఇలా కాదురా అని చెప్పేసి మొత్తం ట్రిమ్ చేసేసా, హెయిర్ అంతా ఫుల్ ట్రిమ్ వేసేసి, మీసాలను కూడా పెద్ద మీసాలు చేసి, అదే కైండ్ ఆఫ్ టీ షర్ట్ వేసుకొని నెక్స్ట్ డే వెళ్ళిపోయి మళ్ళీ ఫోటోలు పట్టుకుని. కానీ సార్ ప్రిపేర్డ్గా ఉన్నారు. సో వెళ్ళి ఫొటోస్ చూపించాను అనమాట. ఫొటోస్ చూపించి ఓకే నైస్ ఓకే ఫైన్, యా మై టీమ్ విల్ బీ ఇన్ టచ్ విత్ యూ, దట్స్ ఓకే ఫైన్, ఓకే ఐల్ సీ యూ అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. సో అప్పుడు తర్వాత నాకు ఫైనల్గా కాల్ వచ్చింది దట్ వెంకటేష్ గారి పక్కన 3 ఉంటారు, ఆ 3లో బాలాజీ ఒక అయిపోతే ఇంకో 2 క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అందులో త్రూ అవుట్గా ఉండే క్యారెక్టర్ నువ్వు అని చెప్పి. ఓ మై గాడ్, అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, అంటే ఏదో రావడం, మనం ప్రయత్నించి రావడం అనే దాంట్లో సాటిస్ఫాక్షన్ అనమాట. సో అప్పుడు తర్వాత నాకు ఆ బాలాజీ చెప్పింది ఏంటి అంటే, యాక్చువల్గా నేను ఫస్ట్ అనుకున్నది ఆ సీన్ హీరోయిన్తో పాటు ఒక క్యారెక్టర్ సినిమాకి వెళ్తే వెంకటేష్ గారు చెక్ చేసి జస్ట్ ఒక్క సీన్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆ క్యారెక్టర్ అనుకున్నారు, బట్ నీ లుక్ ఇది అంతా చూసి లేదులే మెయిన్ దీంట్లోనే వేద్దాం అని చెప్పేసి ఆ క్యారెక్టర్ వచ్చిందనమాట. చిన్నప్పటి నుంచి ఒక హీరోని, అంత పెద్ద స్క్రీన్ మీద చూసిన హీరోని నీ ముందు అలా నడుచుకుని వస్తుంటే జస్ట్ ఇమాజిన్, ఆయన ఇలా అనుకుని ఇలా ఆయన కూడా మంచి టైట్ టీ షర్ట్లో వేసుకుని ఇలా అనుకుంటా వస్తుంటే స్టన్ అయిపోయాను. బట్ దట్ జర్నీ వాజ్ ఫెంటాస్టిక్. త్రూ అవుట్గా ఆయనతో పాటు ఉండడం, ఆయన కూడా చాలా విషయాలు చెప్తూ ఉండేవారు. అంటే హౌ టు స్టే కామ్ ఇవన్నీ, ప్లస్ ఆయన ఎనర్జీ, అదంతా దట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.
అలాగే చిరంజీవి గారు, చిరంజీవి గారు మెగాస్టార్, ఆయనతో కూడా 2 చిత్రాల్లో చేశారు మీరు. అవును, స్టాలిన్ ఒకటి, ఆచార్య ఒకటి. బట్ స్టాలిన్ వాజ్ అగైన్ 2008లో మురుగదాస్. రమణ అనే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి దాన్ని తెలుగులో చేసి ఠాగూర్ పెద్ద బ్లాక్ బస్టర్ అయిన డైరెక్టర్ ఇలాగేదో సినిమా చేస్తున్నారంటే చిరంజీవి గారితో అని చెప్తే సరే ఆఫీస్కి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి కూర్చొని ఉన్నా. ఆయన అక్కడే కూర్చొని ఉన్నా, నాకు గుర్తుపట్టలేదు. ఆయన ఇంతే ఉంటారు, మురుగదాస్ గారు ఇంతే ఉంటారు. చూసి అక్కడే కూర్చున్నారు, మళ్ళీ వెళ్ళిపోయారు. సరే డైరెక్టర్ గారు వస్తారని వెయిట్ చేస్తా ఉన్నాను. తర్వాత లోపలికి పిలిచారు అనమాట. పిలిస్తే ఇక్కడ కూర్చుని ఆయన అక్కడే ఉన్నారు. హలో సార్ అంటే ఓకే ఓకే దెర్ ఇస్ వన్ క్యారెక్టర్ యూ కమ్ టు అని చెప్పేసి డేట్ చెప్పేశారు. చిరంజీవి గారు సినిమా, చిరంజీవి గారు వచ్చే కంటే ముందు నువ్వు వచ్చేసేయాలంటే సార్ మామూలుగానే చాలా సిన్సియర్ మీరు చెప్తున్నారు కాబట్టి 6కే వచ్చేస్తాను సార్ అని చెప్పి 6కి వెళ్ళిపోయాను. 6కి వెళ్ళిపోయిన తర్వాత ఒక డ్రెస్ ఏదో ఇచ్చారు, వేసుకున్న తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ ఒక 7కి వచ్చారు. వచ్చి డైలాగ్ పేపర్ ఇచ్చారు. డైలాగ్ పేపర్ ఇస్తే యూజువల్గా ఒక 1 లైన్ 2 లైన్స్ 3 లైన్స్, అది ఒకేసారి ఆల్మోస్ట్ ఒక 6-7 లైన్స్ ఉన్నాయి. చిరంజీవి గారితో పాటు ఉంటుంది కాంబినేషను. మొత్తం అంతా 1 మోర్ టేక్ అంటే బాగోదు, బాగా ప్రాక్టీస్ చేయాలి. అమ్మ బాబా, ఆయన మాట అనుపోయినట్టయితే బాగానే ఉండేది. జాగ్రత్తగా చదువుకో, బాగా ప్రాక్టీస్ చేయని చెప్తే ఇంకా అక్కడి నుంచి పక్కకి వెళ్ళి దడ అని ప్రాక్టీస్ చేస్తా వెంకటేష్ గారిని చూసిన తర్వాత మళ్ళీ అలాగ ఫ్రేమ్ పెడితే ఆయన అలాగ టక్క మనం నడుచుకుని వస్తూ ఉంటుంటే చిన్నప్పటి నుంచి నిజంగానే విజిల్స్ కొట్టి సీట్ల మీద గెంతులు వేసుకున్న ఆయన చేసిన స్టెప్పులు ప్రాక్టీస్ చేసి అంత చేసిన వ్యక్తి నడుచుకుని వస్తూ ఉంటుంటే డైలాగ్ ఎక్కడ గుర్తుంటుంది? ఆ వైబ్స్లో అసలు మన క్యారెక్టర్ అంటే నేను చెప్పుకుంటూ ఉన్నాను, చిరంజీవి గారు అనుకోబాక ఆయన ఒక క్యారెక్టరే, ఆయన ఒక క్యారెక్టరే, నువ్వు ఒక క్యారెక్టర్వి, నువ్వు నీ క్యారెక్టర్లో ఉండు, ఆయన ఒక క్యారెక్టర్లో చూడని చెప్పి. అంటే మధ్యలో యాక్టింగ్ కూడా నేర్చుకున్నాం కదా. సో అలా చెప్పుకుంటూ ఉన్నాను. ఫైనల్గా చోటాకే నాయుడు గారు కెమెరామ్యాన్ అనమాట. ఫ్రేమ్ పెట్టేసిన తర్వాత ఒక రెడీ యాక్షన్ అనగానే ఆ ఫ్లో వచ్చేసింది, ఆటోమేటిక్గా వచ్చేసింది, టక్ మన అయిపోయింది. టేక్లో ఫస్ట్ టేక్లోనే అయిపోయిన తర్వాత ఒక షాట్ ఏదో పెట్టారు. అదేంటి అంటే చిరంజీవి గారు ఇలా ఉంటారు, నేను ఇలా ఉన్న తర్వాత నేను ఇలా పక్కకి వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు రివీల్ అవడం అనమాట. సో అంటే నేను ఆయన చెప్పిన పని చేయనందుకు గాను ఒక చిన్న ఎమోషన్గా అది సపరేట్ అయినప్పుడు రివీల్ అయ్యే క్యారెక్టర్ షాట్ అన్నమాట. ఆ పక్కకి వెళ్ళడం అనేది నాకు అసలు అర్థం అవ్వలేదు. అది పక్కన ఏదో టేబుల్ ఏదో ఉంది, నాకు ఆ పక్కకి వెళ్దామంటే ఆ టేబుల్ అడ్డం వస్తూ ఉంది. అప్పటికి అది 4 or 5 టేక్స్ అయిన తర్వాత అప్పుడు చిరంజీవి గారు చెప్పారు, ఏమయ్యా ఆ టేబుల్ తీయకపోతే తను ఎలా వెళ్తాడు, తనకి ఏం లేదు రవి అని చెప్పేసి ఆయన అప్పుడు ఆ షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం లేదు, నువ్వు ఇలా ఉన్నావు కదా, నేను ఇక్కడ నీకు ఎదురుగుండా ఉన్నాను కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఇలా అవుతావో కరెక్ట్గా అది రివీల్ అవుతుంది, సో ఆ టేబుల్ తీసేయండి అని చెప్పేసి ఆ టేబుల్ తీయించి అప్పుడు వెంటనే షార్ట్ ఓకే. సో దట్ వాజ్ అ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. నందమూరి గారి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ గారితో కూడా చేశారు, అదో అదృష్టం. అండ్ బాలకృష్ణ గారితో మేము గౌతమిపుత్ర సాతకర్ణి సినిమా చేస్తున్నప్పుడు మొర్రోకోలో షూటింగ్ అనమాట. గుర్రాల మీద ఇంచుమించుగా ఒక 60-70 గుర్రాలు అనుకుంటా, మంచి ఫుల్ గ్యాలప్లో వెళ్తున్నాయి. షార్ట్ అయిన తర్వాత అది ఓకే అవ్వలేదు. ఆ షాట్లో ఏంటంటే బాంబ్ బ్లాస్ట్ కూడా ఉన్నాయి, పెద్ద బాంబ్ బ్లాస్ట్. ఫైట్ మాస్టర్స్ ఉన్నారు, మన ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఉన్నారు. సో షాట్ ఓకే అవ్వలేదు. మళ్ళీ ఆ ఫస్ట్ షాట్ అయిన తర్వాత బాబు ఎంత స్పీడ్ అయితే నేను చేయలేనండి అని చెప్పి మేము అందరం దిగిపోయాం. ఎవరైతే 4 వారియర్స్ ఉన్నారో అందరూ దిగిపోయారు. సరే అక్కడ ఫైటర్స్ని పెట్టేసేసి బాలకృష్ణ గారు ముందు వెళ్తూ ఉన్నారు. ఈసారి రెండో షాట్లో ఏమైంది అంటే 2 పక్కల పెట్టిన బాంబ్స్ కాకుండా ఒక బాంబ్ వన్ సైడే బాంబ్ పేలింది. ఈ గుర్రం ఏంటంటే 2 పక్కల పేలినప్పుడు ముందుకు వెళ్ళిపోయింది, ఇది ఒకేసారి పేలేటప్పటికి ఇటు పక్కకి జంపేసింది. ఇటు సైడ్ జంప్ చేసేటప్పటికి అలా కూర్చున్న బాలకృష్ణ గారు టప్ కొలాప్స్ అయ్యారు అనమాట. ఆ గుర్రం మీద నుంచి అలా కొలాప్స్ అయితే చూస్తున్న వాళ్ళందరం షాక్. 5 feet మీద నుంచి టప్మని పడ్డారు. హెల్మెట్, ఆ కాస్ట్యూము, ఇవన్నీ సోర్డ్స్ అవన్నీ పెట్టుకొని ఇంకా పరిగెత్తుకుని వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ అందరూ లేపుతున్నారు కానీ ఒక 15-20 seconds ఆయన రియాక్ట్ అవ్వలేదన్నమాట. లేచి ఏంటి షాట్ ఓకే అయిందా, చేద్దాం అని చెప్పేసి అంత ఎనర్జెటిక్ అనమాట.
అప్పటికి చాలా సివియర్ ఇంజరీ అయింది ఆయనకి, సివియర్ ఇంజరీ అయింది, అయినా సరే అసలు భయం అనేది లేదు. ఇప్పుడు మళ్ళీ డాకు మహారాజులో కూడా గుర్రంతో అవన్నీ ఒక్కొక్క అయితే ఎన్టీఆర్ గారితో జూనియర్ ఎన్టీఆర్ గారితో చేశారు. ఎన్టీఆర్ గారితో ఫస్ట్ మూవీ రభస, తర్వాత జనతా గ్యారేజ్. అంటే ఎన్టీఆర్ అంటే చాలా ఫ్రెండ్లీ, ఎవరికైనా సరే ఆ స్పేస్ ఇచ్చి ఏమంటారు ఆ కంఫర్ట్ ఇచ్చి హీ విల్ మేక్ యూ ఫీల్ దట్ యు ఆర్ వెరీ క్లోజ్ టు హిమ్. చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అండ్ రాణి రుద్రమ్మదేవిలో చేసింది ఒక మైథలాజికల్ క్యారెక్టర్. సో దానికి ఒక మంచి వ్యత్యాసం ఉంటుంది. ఒక నటుడిగా రకరకాల క్యారెక్టర్స్ చేయాలని ఒక తపన ఉంటుంది మనకి. సో ఎక్కువ పోలీస్ క్యారెక్టర్స్ మీరు చేశారు. అవును. అలాంటప్పుడు ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్. కరెక్ట్. ఒక పౌరాణిక పాత్ర. అంటే అందులో ఒక్క సీనే యాక్చువల్లీ నాకు చెప్పింది, అది విఠల్ రెడ్డి అని చెప్పి గోనగన్నా రెడ్డి బ్రదర్ క్యారెక్టర్ ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. సో ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళినప్పుడు నేను బాగా అభిమానించే కన్నా గౌరవించే డైరెక్టర్స్లో గుణశేఖర్ గారు ఒకరు. ఎందుకంటే ఆయన ఎంత డెడికేటెడ్గా ఉంటారంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏదైతే టేకప్ చేస్తారో ఆయనకి ఇంకేం ఉండదు అనమాట. మైండ్లో 24 hours ఆ ప్రాజెక్ట్ మీద ఉంటారు. సో సైనికుడు వాజ్ వన్ ఎక్స్పీరియన్స్. మంచి చెడు అన్నీ జరిగింది ఆ సినిమా షూటింగ్ అప్పుడు. బట్ రుద్రమదేవి షూటింగ్ అప్పుడు ఏంటంటే ఆయనకి ఇంకా ఫ్రేమ్ అంటే అదొక పెయింటింగ్లా ఫీల్ అవుతారు ఆయన. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్. సో నాకేంటి అంటే ఈ క్యారెక్టర్ చెప్పారు, డైలాగ్ ఇచ్చారు, పెద్ద డైలాగే ఉంది. పౌరాణికం మనం ఎప్పుడూ చేయలేదు. సో దాంట్లో ఎలా నుంచోవాలి, కత్తి ఎలా పట్టుకోవాలి, ఏం చేయాలి అనే బాడీ లాంగ్వేజ్ కూడా ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. అది కొత్తగా ఉందన్నమాట. సో నేను చేస్తూ ఉన్నాను, చేస్తూనే నాకు మధ్యలో డౌట్ వస్తుంది, కరెక్ట్ చేస్తున్నానా, రాంగ్ చేస్తున్నానా, చెయ్యేలా పెట్టొచ్చా, ఈ చెయ్యేలా ఎత్తొచ్చా అని చెప్పి. యూజువల్గా మనం యాక్టర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము అంటే డైరెక్టర్ గైడ్ చేసేస్తే మనం చేసుకుంటే వెళ్ళిపోతాము అని. సో గుణశేఖర్ గారు అలా గైడ్ చేసేవారు కాదు, వదిలేసేవారు. చేయనియండి అన్నట్టుగానే వదిలేసేవారు. సో మొత్తం డైలాగ్స్ అన్నీ చెప్తూ ఆ డైలాగ్ చెప్తుండగానే ఆటోమేటిక్గా ఆ ఫ్లో వచ్చేస్తూ ఉంది అన్నమాట. కత్తాల పైకి లేపాలి, ఒక్కొక్కరిని ఇలా వాన్ చేయాలి, ఇది అన్నట్టుగా వచ్చేస్తూ ఉంది. సో అప్పుడు ఏంటి కొంచెం డౌట్గా చేస్తున్నావు, బాగానే ఉంది చేసేసే అని చెప్పేసి అప్పుడు ఆయన ఎంకరేజ్ చేస్తే దెన్ ఆ ఫ్లో వచ్చిందనమాట. అది మళ్ళీ గౌతమిపుత్ర సాత్కర్ణిలో మహేష్ బాబు గారితో చేశారు మీరు సిబిఐ ఆఫీసర్ గా. సో హౌ వాజ్ ఇట్, ఆయనతో పనిచేయడం ఎలా అనిపించింది? అండ్ అంత పెద్ద స్టార్ మళ్ళీ ఆయన కూడా. సో మహేష్ బాబు ఈజ్ వన్ స్టార్ హూ ఇస్ a born star కదా. సో హీస్ అ బార్న్ స్టార్. అండ్ నేను చేసిన ఎక్కువ హీరోస్లో ఎక్కువ సినిమాలు చేసిన హీరో అంటే మహేష్ బాబు గారితో. అందరూ మహేష్ మీకు బాగా క్లోజా, మహేష్ మీరు బాగా క్లోజా అని అడుగుతూ ఉంటారు. చాలా మంది ఏమన్నా రిలేషన్ అని కూడా అడుగుతూ ఉంటారు. నేను తెలియకుండా అన్ని సినిమాలు చేయడం వల్ల ఏంటో కానీ కొన్నిసార్లు ఏదైనా డైలాగ్ చెప్తున్నప్పుడు కానీ ఏదైనా యాక్టింగ్ చేసినప్పుడు కానీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసిందా నా మీద అనిపిస్తూ ఉంటుంది. ఏంటి నేను ఏదో తెలియకుండానే మహేష్ గారిని ఇమిటేట్ చేసేస్తున్నాను అనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడు కొంచెం జాగ్రత్త పడుతూ ఉంటాను అనమాట. సో అంటే తను చాలా సెటిల్గా చేస్తారు, చాలా అంటే లోపల అది ఫీల్ అయ్యి జస్ట్ అలా సింపుల్గా ప్రజెంట్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే అంటిల్ అనలెస్ ఇప్పుడు దూకుడులో మీకు ఎన్ని వేరియేషన్స్ కనపడతాయి చూడండి ఆయన క్యారెక్టర్లో. ఎక్కడ కొంచెం ఎనర్జెటిక్గా చేయాల్సిన చోట ఎనర్జెటిక్గా చేయడం, సటిల్నెస్ చేస్తున్నప్పుడు సటిల్ చేయడం. సో హీఈస్ డెఫినెట్లీ యూనివర్సిటీ యాక్టింగ్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారితో మీరు చేశారు. అది ఒక అపురూపమైన అవకాశం. ఎలా ఉందండి ఆయనతో పనిచేయడం? సుమారు 2-3 సినిమాలు చేసి ఉంటారు కదా. పవన్ కళ్యాణ్ గారితో జల్సా ఒకటి చేశాను, అత్తారింటికి దారేది ఒకటి, అండ్ కాటమరాయుడు. సో జల్సా అప్పుడు 2008 ఐ థింక్ 2008 or 2009. అప్పుడు చాలా అంటే ఆయన కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అన్నీ కనుక్కునేవారు, ఎలా వచ్చావు ఏంటి వచ్చావు అన్న చాలా బాగా మాట్లాడుతూ ఉండేవారు. అప్పుడు ఉత్తేజ అన్న కూడా ఉన్నారు. ఉత్తేజ అన్న ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి బాగా క్లోజ్గా ఉండేవారు. సో మేమందరం మంచి అది కూడా ఎప్పుడైతే హీరోకి ఫ్రెండ్ అనగానే ఆ అట్మాస్ఫియర్ కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. సో ఆయనతోటి అలా ట్రావెల్ అనమాట. సో అప్పుడు నాకు బాగా అక్కడున్న మెమరీ ఏంటి అంటే అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫైట్ సీక్వెన్స్ చేసాం. ఆ ఫైట్ సీక్వెన్స్ అప్పుడు అది ఆయన అంటే డెడికేషన్ కానీ అంటే అది చేయాలి, ఇంకా డిఫరెంట్గా ఏమైనా చేయాలి అనేది అది దట్ వాజ్ ఎ వండర్ఫుల్ లెర్నింగ్.
అప్పటికే అసలు ఆయన అల్యూమినియం ఫ్యాక్టరీలో అంటే ఇంచుమించుగా స్టూడియోలో షూట్ చేసినప్పటికీ రోడ్డు మొత్తం అంతా ఆ స్టూడియో బయట జనం అంతా బ్లాక్ అయిపోయేది అనమాట. సో అప్పటికే విపరీతమైన క్రేజ్ ఆయనకి. ఫ్యాన్ ఫాలోయింగ్. హీస్ మేడ్ టు బి ద రూలర్. అంటే ఆ కళ్ళల్లో అందులో ఆ డైలాగ్ ఉంటుంది, నీకు భయం కావాలి కదా టన్నుల కొద్దీ ఇస్తానన్న డైలాగులో ఆ కళ్ళల్లో ఉన్న పవర్ ఏంట్రా బాబు అనిపిస్తుంది. దట్స్ వాట్ ప్రాబబ్లీ మేక్స్ ఎ హీరో. అలాగే రామ్ చరణ్ గారితో కూడా చేశారు మీరు. యా, దాంతోటి ధ్రువ చేశాను. అండ్ దెన్ ఆచార్య తోటి దట్ ట్రావెల్ వాజ్ అ ఫెంటాస్టిక్ ట్రావెల్, ఫాదర్ అండ్ సన్ తోటి. అసలు చిరంజీవి గారితో ఆచార్య ట్రావెల్ వాజ్ అ ఫ్యాబులస్ ఎక్స్పీరియన్స్ అసలు. ఎందుకంటే ఆ చిరంజీవి గారితో పాటు నేను, బెనర్జీ గారే ఉన్నాము. అండ్ మారేడుమిల్లిలో ఆల్మోస్ట్ కరోనా సెకండ్ వేవ్ ఇంకా పికప్ అవుతుంది అంటే, కరోనా ఫస్ట్ వేవ్ అయిపోయి భయంగా ఉన్న పరిస్థితుల్లో మారేడుమిల్లి ఫారెస్ట్లో ఆల్మోస్ట్ 14 days చేసాం అనమాట. సో 14 days నేను, చిరంజీవి గారు, బెనర్జీ గారు. సో ఆ 1-on-1 ఎక్స్పీరియన్స్ దొరికింది. సో దట్స్ అ ఫ్యాబులస్ మూమెంట్. ఎందుకంటే ఫోన్లు కూడా ఉండవు అక్కడ. ఫోన్స్ కూడా ఉండవు. అసలు ఎన్ని మంచి జ్ఞాపకాలు అంటే అది చెప్పుకోవాలంటే నిజంగా ఒక ఎపిసోడ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 24 crafts తెలుసుకున్న మీరు నెక్స్ట్ మీ ప్రణాళిక ఏంటి? మీరు డైరెక్షన్ వైపు మక్కువ చూపిద్దాం అనుకుంటున్నారా, లేకపోతే రైటింగా, ఆర్ డూ యూ హ్యావ్ ప్లాన్స్ యాజ్ అన్ యాక్టర్గా చేస్తూ కూడా వేరే ఏమైనా చేద్దామని అనుకుంటున్నారా? 24 crafts మీద కొంచెం అవగాహన వచ్చిన తర్వాత యూనో యాజ్ అన్ యాక్టర్ మన రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. దానికంటే ఎక్కువ నేను యాక్చువల్లీ రీసెంట్గా ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాను అనమాట, 2:0 అని చెప్పి. యా, సో గౌతమ్ రాజ్ గారు చాలా మంచి ఆర్టిస్ట్. ఆయన మెయిన్ రోల్లో, లీడ్ రోల్లో ఆడపిల్ల కళని, ఒక ఆడపిల్ల తండ్రి కళని ఎందుకు నెరవేర్చలేదు అనే ఒక థీమ్ తోటి చేశాను. అంటే అది కూడా ఏమి డ్రామాటిక్గానో లేకపోతే అంటే సినిమా అదే ఆ 24 minutes ఫస్ట్ మినిట్ నుంచి వెరీ ఎంటర్టైనింగ్గా చెప్పాలని ప్రయత్నించాం అనమాట. సో మంచి అప్లాజ్ వచ్చింది, అందరూ చాలా మంచి కమెంట్స్ పెట్టారు, యూట్యూబ్లో ఉంది. సో 2:0 అని చెప్పి అది చేశాను. అది చేసిన తర్వాత తెలిసింది, ఓ మై గాడ్, ఒక డైరెక్టర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఒక ఆర్టిస్ట్ అనేవాడు ఎంత కమిటెడ్గా ఉండాలి. అంటే ఒక యాక్టర్గా అయితే మనకి ఏమి ఉండదు, వెళ్తాము, వాళ్ళు ఇచ్చిన డైలాగ్స్ చెప్తాము, మనకి ఉన్న ఏవైతే బాధ్యతలు ఉన్నాయో, చిన్న బాధ్యతలు ఉన్నాయో వాటి ప్రకారంగా మనం పర్ఫామ్ చేసేసి వచ్చేస్తాం. బట్ డైరెక్టర్ లాగా అంటే ఎన్ని కంట్రోల్ చేయాలి, ఎన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ వస్తాయి. సో వాళ్ళకి ఒక ఆర్టిస్ట్ ఎంత కంఫర్ట్ ఇవ్వాలి, వాళ్ళ మీద బరువుని ఎంత తగ్గించాలి ఒక ఆర్టిస్ట్గా అనేది నాకు ఆ షూటింగ్ చేసినప్పుడు తెలిసిందన్నమాట. నేను చూసాను, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. అంటే 200 పైగా పూర్తి చేసుకున్న చిత్రాల యాక్టర్గా ఇవాళ మీరు ఇక్కడ కూర్చున్నారు, ఎలా అనిపిస్తుందో? చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మెడిసిన్ చేసి దాన్ని సాక్రిఫైస్ చేసి ఇటు వచ్చావు కదా, ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా అని. డెఫినెట్గా రిగ్రెట్స్ అయితే లేవు. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే, ఒక ఆర్టిస్ట్ అవ్వడం అనేది ఒక అదృష్టం. ఎందుకు అదృష్టము అంటే, ఇది కూడా నేను చాలా గమనించింది ఏంటి అంటే, చాలామంది వచ్చి మనతో ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమనుకుంటారు, యాక్టర్ అయితే ఏంటి, మనం వెళ్ళి ఫోటో తీసుకోవాలా అని ఒకటి మాట వినిపిస్తూ ఉంటుంది. బట్ నాకు అనిపించేది ఏంటి అంటే, వాళ్ళు ఫోటో ఎందుకు తీసుకుంటారు అంటే, మనల్ని వాళ్ళ మనుషులుగా ఫీల్ అవుతారు. మనం ఏదో గొప్ప అని ఫీల్ అయ్యే ఫోటో తీసుకోరు. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక 20 years తర్వాత ఒక ఫ్రెండ్ని కలిసామనుకో, వాడిని చూసి ఆ ఎక్సైట్మెంట్ వస్తుంది, ఒరే నువ్వా ఎక్కడున్నావు, ఇది అది చెప్పి ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది. సేమ్ ఒక సిమిలర్గా ఏంటి అంటే, ఒక యాక్టర్ తోటి వాళ్ళు ఎన్నో ఎమోషన్స్ షేర్ చేసుకుంటారు ఆడియన్స్. ఆ ప్రేమ అభిమానంతో మనతోటి వచ్చి ఫోటో తీసుకుంటారు, మనం ఏదో గొప్ప అని కాదు. సో ఈ రకంగా అంత అభిమానాన్ని ఇన్ని వేల లక్షల మంది మన మీద చూపించగలడం అనేది మహా అదృష్టం అండి. సో మెడిసిన్ వదిలేసి సినిమా యాక్టర్ అవడం వల్ల నీకు రిగ్రెట్ ఉందా అంటే డెఫినెట్గా కాదు అని చెప్తాను. ఇప్పుడు ఓటీటీ కూడా వచ్చింది, ఓటీటీ ఉన్నది మరో ప్లాట్ఫామ్ అయిపోయింది. రైట్. సో చాలా వెబ్ సిరీస్ వస్తున్నాయి, వెబ్ ఫిల్మ్స్ వస్తున్నాయి.
సో అందులో ఏమైనా అవకాశాలు వస్తున్నాయా, మీరు ఏమైనా Yeah, చేస్తారా? అందులో ఇప్పుడు నేను కోబలి అని చెప్పి ఒక వెబ్ సిరీస్ చేశానండి. సో అందరూ తప్పకుండా చూడండి. అది కూడా కరోనా టైంలో షూట్ చేసింది అనమాట. Oh. చాలా యంగ్ టీమ్ తోటి చేసాం కోబలి అని. చాలా యంగ్ టీము, అందరూ పరిగెత్తుతూ ఒక చిన్న బడ్జెట్ తోటి చేసిన వెబ్ సిరీస్ అనమాట కోబలి. అంటే నేను షూట్ చేస్తున్నప్పుడు అరే పిల్లలు ఏదో కష్టపడుతున్నారు, వాళ్ళు ఏదో ఎంతూజియాజం తోటి చేస్తున్నారు, కానీ ఇది వర్కౌట్ అవుతుందా, నిజంగానే బాగా వస్తుందా లేదా అని చిన్న ఇది ఉన్నా సరే భయం. అది కాక షూటింగ్ అంతా ఎక్కడో సంగారెడ్డిలో పెట్టారు, ఇక్కడ నుంచి ఒక ఆల్మోస్ట్ 70-80 కిలోమీటర్స్. సో అక్కడ బోర్డింగ్కి ఏదైనా అరేంజ్మెంట్స్ లేవు. సో రోజు వెళ్ళి వెనక్కి రావడం చాలా కష్టపడి చేయాల్సి వచ్చింది. బట్ ఆ డైరెక్టర్కి చాలా నమ్మకం ఉంది ఆ స్క్రిప్ట్ మీద, కానీ తను చేయగలడు, తను చేస్తున్న విధానం మీద కూడా మంచి నమ్మకం ఉంది. మంచి సినిమా, మంచి ప్రాజెక్ట్ చేసామనే ఇంపాక్ట్ వస్తుంది అనే నమ్మకం ఉంది. అండ్ అది కాకుండా యాక్చువల్లీ నేను ఓటీటీ ఇప్పుడు పాపులర్ అయింది, కానీ 2019లోనే చదరంగం అని చెప్పి శ్రీకాంత్ గారితో ఒక ఇది చేశాను అనమాట. దాంట్లో త్రూ అవుట్ క్యారెక్టర్ అది మంచిది. అంటే అది జనంలోకి ఎంత వెళ్ళింది అనేది తెలియదు, కానీ నాకు చాలా యాజ్ అన్ యాక్టర్ చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన వెబ్ సిరీస్ అనమాట. యాక్టింగ్ లైఫ్ గురించే మాట్లాడుకున్నాం, ఇప్పుడు పర్సనల్ లైఫ్. సో మీరు చెప్పండి, మీ లైఫ్ పార్ట్నర్ ఎవరు, ఏం చేస్తూ ఉంటారు, అలాగే మీ పిల్లలు? మై వైఫ్ తన పేరు మాధురి అనమాట. అండ్ తను పీడియాట్రిషియన్, ప్రాక్టీసింగ్, స్ట్రాంగ్ సపోర్ట్, వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. లవ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. అసలు పెళ్ళి అనేది అబ్బా, సినిమాలు చేసేవాళ్ళు, సినిమాలు యాక్టర్స్కి కానీ సినిమాల్లో పనిచేసే వాళ్ళకి కానీ పెళ్ళిళ్ళు అవ్వవు, తెలుసు కదా మీకు. అది కాక తను డాక్టర్ అయ్యి అరేంజ్డ్ మ్యారేజ్ అవ్వడం అనేది నిజంగానే ఏదో మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్కి ఎగ్జాంపుల్. సో స్ట్రాంగ్ సపోర్ట్, అంటే నాట్ ఓన్లీ మెంటలీ బట్ తను అంటే ఇల్లుని చూసుకోవడం, అంటే ఏ విషయం నా వరకు రాదు, ఏది లేదు, ఏది కావాలి అనేది అసలు నా వరకు రానే రాదు. షీ మేనేజెస్ ఎవ్రీథింగ్ అనమాట. యాజ్ అన్ యాక్టర్ మనం ఏది చేసినా సరే, బికాస్ షీఈస్ వర్కింగ్, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదైనా కమెంట్ చేయొచ్చు, దట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ కదా. సో అవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ సపోర్ట్ చేయగలగడం అనేది వీఆర్ బ్లెస్డ్. అండ్ ఒక బాబు ఉన్నాడు, వాడు ఇప్పుడు 12th grade చదువుతున్నాడు. డాక్టర్ అవుతాడా, డాక్టర్ అయితే కాదు ఏమో, మేబీ తను మెడిసిన్ అనేది, అంటే వైఫ్ వాళ్ళ బ్రదర్ కూడా డాక్టరే, వాళ్ళ ఫాదర్ కూడా డాక్టరే. ఇంతమంది డాక్టర్స్ మధ్య మెడిసిన్ అయితే వద్దు అని చెప్పి క్లియర్గా డెసిషన్ తీసుకున్నాడు అనమాట. సో చూద్దాం. యాక్టర్ డాక్టర్ రవి ప్రకాష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చారు, చక్కగా మీరు అన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పాలని ఉంది ఈ ప్రోగ్రామే, టైటిల్లోనే నిజంగానే మనకి చెప్పాలనిపించి మీ ప్రోగ్రామ్కి రావాలి. సో నాకు ఎప్పటి నుంచో అనిపిస్తూ ఉందన్నమాట ఈ ప్రోగ్రామ్కి రావాలి. ఎందుకు అంటే నన్ను ఈ రంగంలోకి ఎస్ కమ్, యు ఆర్ హియర్, యూ విల్ బి వెల్కమ్డ్ అని నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చి ఆ అవకాశాన్ని ఇచ్చింది ఈటీవీ, రామోజీరావు గారి సంస్థ, ఉషాకేత్ మూవీస్. నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సంస్థకి. అండ్ ఇలాగా నాలాంటి వాళ్ళని ఎంతో కొన్ని వేల మందికి ఈ సంస్థ ఒక ఆధారం అయింది. సో చాలా సంతోషం. వెరీ హ్యాపీ బీయింగ్ ఆన్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.